మూలాధారం దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, నువ్వు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యావంటే కొన్ని లక్షలు ఇచ్చినా కూడా నీ జబ్బు తగ్గదు. అలాంటిది ఒక సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఈ షట్ చక్రాలు ఇది మెయిన్ కదమ్మా! ఎనర్జీ సెంటర్స్ అంటారు. ఇవన్నీ చక్కగా ఆయన ఏంటంటే దీన్నే క్లెన్సింగ్ అంటారు. చక్రా క్లెన్సింగ్ అంటారు. శుద్ధి చేయటం. అవి శుద్ధయ్యాయి అంటే ఎలా ఉంటుంది? నీ శరీరం కూడా మెరుస్తూ ఉంటుంది. మెరుపు అనేది ఉంటుంది. జీవకళ అంటారు. లేదా ప్రేత కళ ఉంటుంది. అర్థమైందా? శరీరం ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని ఉపయోగించుకోకూడదు. సో, శరీరం ఏంటంటే దేనికోసం ఉన్నది? అవునా? నువ్వు 4 కాలాల పాటు నువ్వు ఉండాలి అంటే, సో, యూ హావ్ టు థింక్ అబౌట్ యువర్ హెల్త్. నువ్వు నీ మూలాధార చక్రాలు అన్ని షట్‌చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపుర ఇవన్నీ కూడా చక్రాలు సరిగ్గా లేవనుకో, నువ్వు యోగం చేయడానికి కూడా గురువుగారు నేను ఏ ఆసనం వేయలేను. నేను సోఫాలో కూర్చొని చేయొచ్చా అంటారు. నాకు ఫోన్‌లు వస్తుంటాయి. గురువుగారు శవాసనం వేసుకొని చేయొచ్చు కదా పడుకొని అని. ఆ! చెయ్యి అన్నా. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే గురువుగారు నిద్ర వస్తుంది గురువు. పడుకో అన్నా. పడుకుంటే యోగా ఎట్లా స్వామి? మరి ఎలా కూర్చుంటావు? నీకేది కంఫర్టు అంటే, నేను దీనికోసం ఒక కుర్చీ తెచ్చుకున్నాను స్వామి. అది నాకు బావుంది. అలా కూర్చొని నేను ఫోటో పంపిస్తున్నాను. చూడండి. సో, ఇట్లా ఏంటంటే నాన్న, ఇన్ని బాధలు ఎందుకొచ్చాయి అంటే, ఇగో ఈ నామం ఇప్పుడు చెప్పానే ఇదే. మరి మునులు, ఋషులు చూడండి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఒకటే ఆసనంలో కూర్చొని మరి తపస్సులు చేశారు. అవునా? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు కూడా మీరు హిమాలయాస్‌కి వెళ్ళండి. వాడు కూర్చున్న స్థానం నుంచి వాడెప్పుడు కదలడు. ఎప్పుడు కూర్చున్నాడో వాడికి తెలీదు. ఏనన్నా వాడెప్పుడు లేచాడో వాడికి తెలీదు. ఒకే ఆసనం. ఏమ్మా? ఒకే ముద్ర. 10 ముద్రలు వేరు. ఏ ముద్ర ఏస్తే తొందరగా మాకు అనుభూతి వస్తుంది స్వామి అంటే, ఇంకేం చెప్తాం? ఎక్కడికి వెళ్ళినా గూడా మనకి బాగా అలవాటయిపోయింది. మనకి సూపర్ మార్కెట్‌లు వెళ్ళి ప్రతిదానికి డిస్కౌంట్‌లును, రిబేట్‌లు బాగా 1+1 ఆఫర్‌లు ఇవి ఎక్కువైపోయి చివరికి వచ్చేసాయి. ఎవడికి ఓపిక లేదు. ఎన్ని సంవత్సరాలు చేసావు యోగం అంటే 3 నెలలయింది స్వామి అని. ఇంతవరకు రాలేదు స్వామి. అవునా? పుట్టేసామా? ఉంటే మరి మనకి జననం అనేది జరుగుతుంది. అలానే ఏదైనా గూడానన్నా సాధన చేత వచ్చేదే. అభ్యాసం కోశ విద్య. ప్రాక్టీస్ చెయ్యి. ఇవాళ నీకు వంట రాకపోవచ్చు. ఇవాళ రాకపోతే రేపొస్తుందయ్యా. కొత్త కోడలికి ఏముంది? పాడు చేస్తుంది. మూడో రోజు మనందరికంటే అదే బాగా సో, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అని తిరిగేలేదు. ఏ విషయమైనా అంతే. సో, హ్మ్. ఇక్కడ జాగృత కుండలిని తన పరాక్రమంతో అన్ని చక్రములను వరుసగా దాటుతూనే వెళ్ళినది. అంటే ఉన్నేయ భూమికల్లో యోగా సాధన యందు ఇవి సాధ్యమవుతాయి. చూసారా నాన్న ఎంత బాగా చెప్పాడో? ఈ ఎనర్జీని గనక మనం ఉపయోగించుకోలేదు అంటే దాని పరివసనాలు ఎలా ఉంటాయో చెప్పారు. ఇప్పుడు ఈ జాగృత కుండలిని అంటే ఏంటంటే యోగా ద్వారా క్రియాయోగం కానీ, ఒక సత్ సాంప్రదాయం గురు పరంపర సాంప్రదాయంలో మీ కుండలిని గనక జాగృతమైంది అంటే అది తన పరాక్రమముతో అన్ని చక్రములోనూ కూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ అలా చక్కగా పైకి వెళుతూ వరుసగా దాటుతూనే వెళ్ళినది. అంటే ఉన్నేయ భూమికల్లో అంటే ఆగ్నేయ చక్రం నుంచి సహస్రార కమలం కర్ణిక దాకా కూడా ఉన్నేయ భూమికలు అంటారు. అంటే అక్కడ నీ ఆత్మ ప్రస్థానం చేస్తుంది. సో భూమికల్లో కూడా యోగా సాధన యందు ఇది సాధ్యమవుతుంది. అందుకే నీ ఎనర్జీని నేను కాపాడుకోవాలి దీన్ని సక్రమం సక్రమము, విక్రమము. సక్రమముగా ఎలా చేసుకోవాలి? అంటే యోగము, ధ్యానము ఇవి క్రియాయోగము. ఏనన్నా? శ్రీకృష్ణుడు అంతా కూడా క్రియాయోగమే కదా! ఈస్ ద ఫాదర్ ఆఫ్ క్రియాయోగ. బట్ నోబడీ నోస్. వాళ్ళ ఫాదర్ నాన్న. ఆయన చెప్పిందే క్రియాయోగ. అదే రాజయోగము అన్నారు. అన్ని యోగాల్లో అది రాజయోగము అన్నారు. ద కింగ్. అన్ని సబ్జెక్ట్స్ లో మ్యాథమెటిక్స్ కింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అన్నట్టు అన్ని ఆటయోగం అని ఇంకేదైనా క్రియాయోగము, రాజయోగము అంటారు. రాజయోగం పట్టిందిరా అంటే అంబారి ఏనుగు ఎక్కాడని
జాతక చక్రంలో జ్యోతిష్యంలో నాకు రాజయోగం ఉందా అంటాడు. రాజయోగం అంటే అది కాదు. అంటే సద్బుద్ధి. బుద్ధి వికసిస్తుందా అంటే బుద్ధి జ్ఞానం ఈ జన్మలో చేయగలుస్తానా? లేదు అంటే హృదయ స్థానం దగ్గరే నేను నా ఆయుష్షు, నా జీవితం అంతా అంతే కదా! పిల్లలు, సంసారము ఇవే పెట్టుకొని నేను అలానే వెళ్ళిపోతానా జీవాత్మగా? అదనమాట రహస్యం. సో, సద్బుద్ధి, బుద్ధి వికసించటము అంటే ఎప్పుడు వికసిస్తుంది? నువ్వు క్రియాయోగం ద్వారా ఉన్నేయ భూమికలు దాటినప్పుడు ఏమ్మా క్రియాయోగం మూలాధారం నుంచి నువ్వు సహస్రార కమలము బుద్ధి వికసించటం అప్పుడు నువ్వు గౌతమ బుద్ధుడివి అవుతావు. నీ బుద్ధి వికసిస్తుంది. అందుకే బుద్ధిమంతుడురా వాడు అంటారు. అంటే బుద్ధితో చేస్తాడు పనులు. మనసుతో చేయడు. మనస్సు స్వ, బుద్ధి పర. ఈ 2 కలిపితే బుద్ధి. స్వపర ఈ భేదాలకు అతీతంగా, అతీతంగా అంటే మూడో కన్నుకి అతీతంగా. అందుకే మూడో కన్ను అదే తురియా స్థితి అంటారు. ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటారు. ఆ ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో వీడు స్వపర భేదాలు అదే శివదృష్టి, సమదృష్టి అంటారు. బ్యాలెన్స్‌డ్ సైట్ ఉంటుంది వాడికి. వీడు నావాడు, వాడు నావాడు కాదు అని ఈ భేద బుద్ధి ఉండదు. అభేద బుద్ధి వాడు సంపాదించుకుంటాడు. వాడే బుద్ధిమంతుడు. వాడే బుద్ధుడు. గుర్తుంచుకోండి. ఇవి మాటల ద్వారా మీకేంటంటే అర్థమవుతుంది గానీ, దీన్ని స్వానుభూతి చేసుకోవాలి స్వామి అన్నప్పుడు ఈ ఇది మీకు శరణ్యం ఏంటంటే క్రియాయోగమే, ధ్యానమే. ఏమ్మా? ఇప్పుడు గురువుగారు ఒక మంత్రం ఇచ్చారు. మూడో కన్ను దగ్గర ఆ! ఓంకారం చూడు నాయనా అంటే, కళ్ళు మూసుకో చక్కగా కూర్చో. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఓంకారం. నేను కళ్ళు మూసుకొనే చెప్తున్నాను. మూడో కన్ను దగ్గర ఉట్టి ఓంకారం ఎలా ఉంటుందో నేను వైఖరిలో చెప్తాను వినండి. హ్మ్. ఓం ఒకసారి చెప్పారు. అలా మొత్తం ఎన్ని ప్యూరిఫికేషన్ అంటుంది. జ్ఞానం వలన యూ విల్ బికమ్ సెల్ఫ్ ప్యూరిఫైడ్ సోల్. ఓం ఓం అలా ఏమ్మా? అర్థమవుతుందా? ఇది ఎంత గొప్పగా శక్తి విక్రమ అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిగా ఆనందగన నన్ను ఆజ్ఞాపిస్తే హ్మ్, నేను చెప్తున్నానన్నా. ఇంకా హయ్యర్‌గా చెప్పొచ్చు కానీ ఆల్రెడీ ఆ మహానుభావుడు ఆ! చెప్పారు. దాన్ని నేను ఇంకా సామాన్యులకు గూడా అందాలిగా. ఫలం అందరికీ అందాలి గదమ్మా! అవునా? ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది అంటే నిజంగా పేదవాడు అనుభవిస్తున్నాడా? చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పండి. ఆ! అదేదో సినిమాలో గూడా చూపించారు చూడండి. గవర్నమెంట్ బాగానే ఇచ్చింది ఐస్ ముక్క. చివరి పేదవాడి దగ్గరకొస్తే ఏమీ లేదు. ఐస్ కరిగిపోయింది. ఐదో చేతుల్లోనే కరిగిపోయింది. అవునా? ఇలానే ఉంటాయి. అందుకే ఆ! అన్ని మాటలు నీటి మూటలే. ఆ! మన దాకా ఏమి రావు. కేవలం పేపర్‌లలో మటుకు తిరుగుతూ ఉంటాయి. అయిపోయింది పని అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఏ ప్రాజెక్టు పేదవాడికి రాదు. అలానే సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టైం. ఈ శ్వాస ఇప్పుడున్న శ్వాస అమ్మ దయతో నాకు వచ్చింది. అవునా? గాయత్రి. పొద్దున్నుంచి ఎన్ని గంటలు మనం బతికాం? ఇప్పుడు 12:30 అవుతోంది. ఎన్ని గంటలు? ఆ తల్లి శ్వాసలు ఎన్ని శ్వాసలు తీసుకున్నాం? ఎన్ని శ్వాసలు ఖర్చు చేశాం? ఇది మోర్ థాన్ మనీ అమ్మా. డబ్బు ఖర్చు పెట్టడం గొప్పతనం గాదు. శ్వాసలు ఏ రకంగా అదే సక్రమ, విషక్రమముగా అంటే ఏంటంటే హారిజాంటల్‌లో వాళ్ళతో నేను తీసుకుపోయే కబుర్లు చెప్పడానికి వెళ్ళాను సార్. 3 గంటలే అయిపోయింది టైం వేస్ట్. ఎవడు ఎళ్ళమన్నాడు? లేదు స్వామి నేను గుడికెళ్ళాను. అక్కడ కొద్దిగా ధ్యానం చేశాను. అది మంచిదే. అవునా? సక్రమ.
అది విషక్రమ. అదనమాట. సో, శ్వాసలు అంత విలువైనవి. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే నీ శ్వాసే. ఇదే అవతార పురుషులు నిన్ను అడుగుతారు. సాయిబాబా గూడా ఇవ్వమని చెప్పలేదు. ఆయనేం చేసుకుంటాడు నీ రూ. 5 అవునా? ఆయన నేను ఫకీర్‌రా బాబు అంటే నువ్వు డబ్బులు అడుగుతున్నాడని చెప్పేసేసి ఎందుకు ఆయన దాని తత్వం ఏంటి? ఆయన ఎందుకు అడిగాడు? రూ. 5 ఎందుకు అడిగాడు? అంటే దాని వెనక అర్థం ఏంటంటే ఇది 5 శ్వాసలు ఇవ్వురా పిచ్చివాడా ధ్యానం చెయ్యి. 5 శ్వాసలు అంటే క్రియాయోగం చెయ్యి అని. కుంభక రేచక పూరక చెయ్యి అని. అర్థమైందా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య, తుర్యాతీత. ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 4 త్రికాల సంధ్యలు చేసేవాళ్ళు, 4 చేసేవాళ్ళు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి చేస్తే గాయత్రి, నాలుగోది కూడా తుర్య చేస్తే అది మళ్ళీ మహాగాయత్రి. అవునా? అట్లా ఉంటాయి గదమ్మా! తురియా స్థితి, ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అంటారు. మనకేం తెలుసు సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇంగ్లీష్ వాళ్ళు, వెస్టర్న్ వాళ్ళు ఏం చెప్పారు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తే 3 డీనే మేము నమ్ముతాం. ఫోర్త్ స్టేట్ లేదంటారు. వాళ్ళ ముందు వాడికేం తెలుసు? ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కూడా మన వేదాల నుంచి వాళ్ళే తెలుసుకొని మళ్ళీ అవే మనకి చెప్తున్నారు. మన దరిద్రం ఏంటంటే మన చదువు వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా మనం వింటున్నాం. అవునా? వాడు చెప్పేదేంటి? E=mc² అని వాడు చెప్పేదేంటి? భూమి ఆకర్షణ శక్తి ఉందని మన వేదాల్లో చెప్పలేదు. శ్రీ విద్యలో చెప్పలేదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ అని ఎలా ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు ఎలా వాళ్ళు నిరాధారంగా ఆకాశంలో ఎలా ఉన్నారు? ఏ శక్తి వాళ్ళని అలా నిలిపింది? అదేనన్నా మన ఇండియన్ సైకాలజీ ఎట్లా అంటే మనకు బాగా బానిస బతుకులు బాగా అలవాటైపోయి, ఆ వెస్టర్న్ ఈ వాళ్ళు చెప్పినవి అదేదో పెద్ద విషయంగా మనం వాడిని నెత్తి మీద పెట్టుకుంటాం. వాడు చిరిగిపోయిన ప్యాంట్ ఏసుకుంటే మనం కూడా అన్నీ కావాలి మంచి ప్యాంట్‌ని బ్లేడ్‌లతో కోసుకొని అదే స్టైల్ అని చెప్పి తిరుగుతూ ఉంటాం. అవునా? ఇంగ్లీష్ మాట్లాడితే పోనీ ఇంగ్లీష్ ఏమైనా సరిగ్గా మాట్లాడతాడా అంటే అతుకులో బొంత. మళ్ళీ మాతృభాష దగ్గరికే రావాలి. అవునా? ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడి వెంటనే తెలుగులోకొచ్చేస్తాడు. ఇదే గదా పరిస్థితి మనది. ఎవరు గంట మాట్లాడలేరు. సో, ఇక్కడ ఏంటంటేనన్నా ఆహ్, ఆ విక్రమము శ్వేత సహస్రారము చేరు పర్యంతము ఆ ఈ కుండలిని శక్తిని నీవు గనక సక్రమముగా ఒక గురు కృపతో, గురు పరంపరా కృపతో దీన్ని గనక నువ్వు జాగృతము చేసి, అన్ని చక్రాలు షట్‌చక్ర భేదన చేసి, ఆజ్ఞా చక్రము దాటి, ఉన్నేయ భూమికలు దాటి, సహస్రార కమలంలో కర్ణికలో అమ్మవారు వెళ్లి అయ్యవారిలో కలిసినప్పుడు, వారిద్దరూ మళ్ళీ బ్రహ్మశీర్షము అంటే రాజరాజేశ్వరి స్థితి. ఆ రాజరాజేశ్వరినే ద్వాదశాంతములు అంటారు. అక్కడ గనక నువ్వు వెళ్ళావు అంటే, అక్కడి నుంచి నువ్వు చేసే పూజంతా పరాపూజ అంటారు. కిందవన్నీ అపర పూజలు అంటారు. ఆ పరాపూజ ఆది శంకరాచార్యులు వారు అక్కడ రాజరాజేశ్వరి స్థితి దాకా చేర్చి, ఈ శక్తిని అక్కడి నుంచి వాళ్ళు పూజ చేశారు. సో, అక్కడి నుంచి మళ్ళీ ద్వాదశాంతము అంటే శింసుమారా చక్రం దాటిన తర్వాత వచ్చేది. లలితా స్థితి అంటారు. శ్రీ లలితా పరాభట్టారిక. హ్రీంకారాసనగద్భిదానలసికాం సౌం క్లీం గణాం బిభ్రతీం. అదనమాట. ఆ లలితా స్థితిలో నువ్వు ఐక్యం అయిపోతావు నాయనా అని. అంటే నీలో శక్తిగా ఉన్న అప్పుడు నువ్వు ఇది, అది నామ రూపాలకు అతీతంగా నీ శక్తిని తనలో కలిపేసుకుంటుంది అంటే అదే లయాస్థితి. బండ సైన్య శక్తి విక్రమ అంటే అదనమాట. యోగమయంగా ఇలా అయితే దేవి బాహుతంగా అలా. ఆ కథనే ఈ యోగా కథగా మీరు విన్నారు గాబట్టి, దీని తత్వము ఒకటైతే ఒకటి కథ. అదేమో కథ, ఇది తత్వము, పరతత్వము. అదనమాట. ఇప్పుడు రెండిటికి కరెక్ట్‌గా మీకు అర్థమైంది కదా! దీన్ని సమన్వయం చేసుకోవాలి. పురాణాల్లో కథలు గాని, దేవి భాగవతాల్లో ఉన్న అమ్మవారి ఇవన్నీ గూడా తత్వంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక మనిషిని మనం స్నేహం చేస్తున్నాం అంటే, వాడి తత్వం తెలుసుకొని స్నేహం చేస్తాం. అందుకే కొన్ని స్నేహాలు కలకాలం ఉంటాయి. కొన్ని స్నేహాలు క్షణమే ఉంటాయి. క్షణమే.
ఎందుకంటే వీడి గురించి ఇంకోడెవడో చెప్పాడు. అవునా వాడు అటువంటి వాడా? అరే నాకు తెలియకుండా ఏదో సెకండ్ ఇచ్చానురా. రేపటి నుంచి వాడిని దూరం పెడతాను. ఇది మన తెలివితేటలు. అట్లా అన్నమాట. ఓకే. ఇక్కడికి ఒక్క నామం చెప్పానన్న. అమ్మవారు ఇంత చెప్పించింది. ఇప్పుడు ఇంకొకటి చెప్తానన్న. ఎందుకంటే తెలియాలి. ఎందుకంటే ఇంత డీటెయిల్స్ ఇవ్వకపోతే ఇప్పుడు మీరు చూడండి శక్తి విక్రమ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అరే గురువు గారు కుండలిని శక్తి గురించి ఈ శక్తిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దీన్ని మనం అక్రమము అంటే దారి తప్పటం. దీన్ని మనం ఖర్చు చేయకూడదు. డబ్బు ఉందనుకో డబ్బుల కూడా ధనం లక్ష్మి కుండలిని శక్తి లక్ష్మి అన్నాను కదా. దీన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. ఎనర్జీ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టామనుకో నడ్డి ఇరుగుతుంది. వాడెవడో పని చేయమన్నాడని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసామనుకో నడ్డి ఇరిగి ఇంట్లో పడేస్తారు. అంతేగా. ఏది పని చెయ్యవు. ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు మన ఉద్యోగాల్లో కూడా అంతే కదా. బాగా నిన్ను బాగా వాడుకుంటారు. 60 ఏళ్ల దాకా చూస్తారు. ఇక నువ్వు పనికిరావు మాకని చెప్పి నీకు నెలకి ఇంత పడేస్తాం అన్నం తినటానికిను 2 మందులు వేసుకొని ఇంట్లో పడుకో ఆఫీస్‌కి రాకని చెప్పి ఒక పెన్షన్ అని ఒకటి పెట్టేస్తారు. అవునా? వాడు నీ నీ బాధలతో వాడికేం అవసరం? చెప్పు. వాడు పట్టించుకుంటాడా? అయిపోయింది. వాడుకొని పడేస్తాడు. అట్లా ఎనర్జీ ఏంటంటే అదే మన గురువులు ఆ ఎనర్జీని చక్కగా చేస్తారు. నీ ఎనర్జీని చక్కగా నీకు దీన్నే ఫలములు అంటారు. కర్మ ఫలాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మల్లె మల్లె తీగ ఎలా ఉంటుంది? నువ్వు ఎటు వేస్తే అటు పాకిపోతుంది. కర్ర సరిగ్గా పెట్టామనుకో చక్కగా ఆ కర్రను చుట్టుకుంటూ పైదాకా వెళుతుంది. అవునా? మన ఇంటి పైనంతా సువాసనలతో చక్కగా అలుగుపోతుంది. పెంకుటిల్లు ఉందనుకో పెంకుటిల్లంతా చక్కగా మల్లెపూల వాసనతో ఉంటుంది. అదనమాట. అంతేగాని ఏదో వేసేసామనుకో అది మనం నడిచే దారిలో కూడా పాక్కుంటూ వెళ్ళిపోతాయి అది. అంతే. అవునా? సో అందుకే అంటారు నాన్న డెస్టినీ అంటే ఏంటంటే డెస్టినీ కెనాట్ సీ destiny is not a matter of chance. It's a matter of choice. నీ చాయిస్ నీది అది. సక్రమా విక్రమా ఏది నీది చెప్పు. నీ డెస్టినీ అదే. నువ్వు ఏది తీసుకుంటే అదే అవుతావు. నువ్వు ఏది ఆలోచన చేస్తే అదే నువ్వు అవుతావు నాయన. నేను యోగిని కావాలి గురువు గారు, భక్తుని కావాలి, క్రియాయోగం నేర్చుకోవాలంటే నువ్వు క్రియాభాన్ అవుతావు. ఏది స్వామి ఉద్యోగం చేయాలి లౌకికంగా ధర్మార్థ కామ మోక్షాలుగా అందరూ సంసారాలు చేస్తున్నట్టు నేను చేయాలి అంటే అదే పెట్టుకుంటే అదే అవుతావు. సో డెస్టినీ అనేది ఎలా ఉంటుందంటే నాన్న ఇట్స్ నాట్ ఏ ఛాన్స్. నేను యోగిని అవగలిస్తానా స్వామి ఏంటి సంసారంలో ఉంటే వీడు కొందరు 70-80 ఏళ్ళు కూడా నాకు ముక్తి వస్తుందంటారా స్వామి? ఒక 5 రోజుల నుంచి చేస్తున్నాను. ఇట్లా అనుమానాలు ఉంటాయి. సో డెస్టినీ అంటే బికాస్ యు ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఏమ్మా నీ జీవితాన్ని ఎంత అందంగా నువ్వు ఆ క్యాన్వాస్ మీద వేసుకుంటావు. ఆ క్యాన్వాస్ అంటారు కదా నన్ను ఓర్పుగా సహనంగా చక్కటి జీవితంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోవాలి అంటే క్యాన్వాస్ మీద నీకు ఆ ఓర్పు సహనం ఉంటే అంత అందంగా నీ జీవితాన్ని దాని మీద నువ్వు ప్రదర్శించవచ్చు అని. ఈ క్యాన్వాస్ ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో అంత మంచిగా మనం బతకచ్చు అని, అంత మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అని. వాడికి ఉంది డబ్బు నాకు లేదు, వాడికి సుఖం ఉంది నాకు లేదు అనేది కాకుండా ఎవ్రీబడి మనందరం కూడా మనమే ఆర్కిటెక్ట్స్. ఎవ్వరూ కూడా అందరూ కష్టపడే పైకి వచ్చారు నాన్న. ఎవరైనా కూడా యోగుడు కానీ ధ్యానులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో యోగం చేసుకుంటే ఆ స్థితికి ఎదిగిన వాళ్ళు. అయాచితంగా అప్రయత్నంగా వాళ్ళు తలుచుకోగానే అది అయిపోలేదు వాళ్ళు. అది ఎప్పుడు జరగవు. ఇది కర్మభూమి. ఇక్కడ మనం పని చేయటానికి వచ్చాం అమ్మా. ఇది కర్మభూమి. ఇది ఎందుకు మా అమ్మవారిని చేతుల కాళ్ళు ఎందుకు ఇచ్చింది? పని చేయమని చెప్పింది. కర్మ చెయ్యాలి ధర్మ అంతే కదా. నువ్వు కర్మ చేయకుండా ఫలితం ఎలా? కర్తవ్యే వాధికారస్తే. నువ్వు పని చేయకుండా ఫలితం ఎలా ఆశిస్తావు? అదనమాట. ఈ కర్మ ఎంతవరకు ఉంది అంటే బ్రహ్మ వరకు ఉంది. సత్యలోకాల వరకు ఉన్నాయి ఈ కర్మలు. అవి సత్కర్మలు పైనవన్నీ
ఇది అన్ని కిందవన్నీ సత్కర్మలు దుష్కర్మలు. మాయా ఉంటుంది ఏమ్మా, సో పరభేదాలు ఉంటాయి. మాయా ఉంది, సత్యము ఉంది. కుండలిని శక్తి నీలో ప్రవహిస్తుంది కదా, అది సత్యము, అది మనం తెలుసుకోము. లేదు స్వామి, దానికి అల్లుకొని ఉన్న శరీరమే నా శరీరం అంటే నాకు ఇష్టం స్వామి, దానికి అన్ని అలంకారాలు చేస్తాం. కుండలినికి ఒక పువ్వు పెట్టం, ఒక నమస్కారం చెయ్యం. అవునా? మన శరీరానికి మటుకు పౌడర్లు, స్నోలు, క్రీములు, కాస్ట్లీ ఏంటి పర్ఫ్యూమ్లు, అదనమాట. అర్థమైందా నాయన? సో ఏదవుతావు? దేహాత్మ అవుతావా, జీవాత్మ అవుతావా, లేదా ఉత్తి ఆత్మ అవుతావా? ఇదే త్రిపుటి. దేహాంత యొక్క భ్రాంతియే మాయ. ఏమా?